హే లవర్స్ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో నారుటో ఉజుమాకి వర్సెస్ మంకీ డి లూఫీ వీళ్ళిద్దరి మధ్య వన్ ఆన్ వన్ కంపారిజన్ చేద్దాము. అలాగే వీళ్ళిద్దరి మధ్య వన్ ఆన్ వన్ బ్యాటిల్ జరిగితే అల్టిమేట్ గా ఎవరు గెలుస్తారు అనే టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాము. గైస్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. చాలా మంది ఫ్యాన్స్ ఏమనుకుంటారు అంటే నారుటో యొక్క చాక్రా కంట్రోల్ టెక్నిక్స్ అలాగే తన యొక్క కురామా పవర్ అనేది లూఫీని ఈజీగా డిఫీట్ చేయడానికి నారుటోకి హెల్ప్ అవుతుంది, పెద్దగా డిఫికల్టీ ఉండదు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. అండ్ ఇంకొంతమంది ఏమనుకుంటారు అంటే లూఫీ యొక్క హాకీ మాస్టరీ అండ్ హాకీ కంట్రోల్ అండ్ ఆల్సో తన యొక్క కాంక్రర్స్ హాకీ అండ్ మెయిన్లీ గేర్ 5 లో తన యొక్క రియాలిటీ బెండింగ్ పవర్స్ ఇవి నారుటోకి అగైనెస్ట్ గా అలాగే కురామా పవర్ ని కౌంటర్ చేయడానికి లూఫీకి హెల్ప్ అవుతాయి. అండ్ ఈ బ్యాటిల్ లో లూఫీ ఈజీగా నారుటోని డిఫీట్ చేయగలుగుతారు అని చెప్పి ఇంకొంతమంది అనుకుంటారు. అయితే ఈ టూ పర్సెప్షన్స్ లో ఏది కరెక్ట్? అల్టిమేట్ గా నారుటో గెలుస్తాడా లేదా లూఫీ గెలుస్తాడా? సో ఈ క్వశ్చన్ కి మీకు కనుక ఒక కంప్లీట్ అండ్ డీటెయిల్ అనాలిసిస్ కావాలి అనుకుంటే కనుక ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. అండ్ మీరు కనుక ఒక యానిమే ఫ్యాన్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా యానిమే రిలేటెడ్ వీడియోస్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అండ్ ఆల్సో ఇక మీ దగ్గర చాలా వీడియోస్ అయితే వస్తాయి. సో మీరు వాటిని కనుక మిస్ కాకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నారుటో అండ్ లూఫీ వీళ్ళిద్దరి యొక్క ఫుల్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య వన్ ఆన్ వన్ కంపారిజన్ చేసి ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య వన్ ఆన్ వన్ బ్యాటిల్ సినారియో ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నారుటో యొక్క ఫుల్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. నారుటో యొక్క పవర్స్ విషయానికి వస్తే నారుటో ఒక షినోబీ కావడం కారణంగా తను చాక్రా కంట్రోల్ టెక్నిక్స్ ని అయితే యూజ్ చేయగలుగుతాడు అనమాట. షినోబీస్ అందరూ కూడా చాక్రాని యూజ్ చేసి రకరకాల టెక్నిక్స్ ని రకరకాల జుట్సూస్ ని యూజ్ చేయగలుగుతారు అనమాట. ఇవే వీళ్ళ యొక్క మెయిన్ పవర్స్ సిస్టమ్. ఇక్కడ మనం నారుటోను చూసుకుంటే నారుటో యొక్క పవర్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి తన యొక్క రసెంగన్. ఈ రసెంగన్ అనేది చాక్రాని ఇన్ఫ్యూజ్ చేయడం ద్వారా యూజ్ చేసే ఒక టెక్నిక్ అనమాట. దీన్ని యూజ్ చేసి ఒక మ్యాసివ్ డిస్ట్రక్షన్ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇక నారుటో ఒక ఉజుమాకి కావడం కారణంగా తన యొక్క చాక్రా అనేది రిమైనింగ్ షినోబీస్ కంటే ఎక్కువగానే ఉంటుంది. సో తన యొక్క మ్యాసివ్ చాక్రా రిసోర్స్ అనేవి నారుటోకి ఒక మంచి డ్యూరబిలిటీని అయితే ఇస్తాయి. అలాగే లాంగ్ బ్యాటిల్స్ లో నారుటోకి అడ్వాంటేజ్ అయితే ఇస్తాయి అనమాట. అండ్ నారుటో యొక్క మెయిన్ పవర్ వచ్చేసరికి తన యొక్క సేజ్ మోడ్. నారుటో సేజ్ మోడ్ ని నేర్చుకున్న తర్వాత తను చాలా స్ట్రాంగ్ గా అయితే మారుతాడు. లైక్ తను అపోనెంట్స్ యొక్క మూవ్మెంట్స్ ని ముందుగానే ప్రెడిక్ట్ చేయగలుగుతాడు. అలాగే తన యొక్క చాక్రాతో పాటు తను నేచర్ లో ఉండే చాక్రాని కూడా యూజ్ చేయగలుగుతాడు అనమాట. దీని వల్ల తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ గానీ తన యొక్క స్టామినా గానీ అలాగే తన యొక్క స్పీడ్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ వీటితో పాటు సేజ్ మోడ్ లో నారుటో యొక్క రిఫ్లెక్సెస్ కావచ్చు అలాగే నారుటో యొక్క అటాక్ పొటెన్సీ కూడా సేజ్ మోడ్ లో ఇంక్రీజ్ అవుతుంది. లైక్ మనం 4th గ్రేడ్ నింజా వార్ టైమ్ లో చూసుకుంటే థర్డ్ రాయకాగే వర్సెస్ నారుటో మధ్య బ్యాటిల్ జరిగినప్పుడు థర్డ్ రాయకాగే చాలా ఫాస్ట్ గా అయితే అటాక్ చేస్తాడు అనమాట లైట్నింగ్ స్పీడ్ తో. బట్ నారుటో సేజ్ మోడ్ లో లైట్నింగ్ స్పీడ్ తో మూవ్ అవుతున్న థర్డ్ రాయకాగే యొక్క మూమెంట్స్ ని ప్రెడిక్ట్ చేసి తనని డిఫీట్ చేయగలుగుతాడు అనమాట. సో సేజ్ మోడ్ అనేది నారుటోకి ఎంత అడ్వాంటేజ్ ఇస్తుందో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. అండ్ సేజ్ మోడ్ తర్వాత నారుటో కొన్ని పవర్ వచ్చేసరికి కురామా చాక్రా మోడ్. ఈ కురామా చాక్రా మోడ్ లో 2 స్టేజెస్ అయితే ఉన్నాయి, KCM1 అండ్ KCM2. KCM1 అంటే కురామా చాక్రాని కంప్లీట్ గా నారుటో ఇంకా మాస్టర్ చేయాలి ఆ స్టేజ్ లో. బట్ స్టిల్ నారుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ గానీ క్యాపబిలిటీస్ గానీ రిఫ్లెక్సెస్ గానీ ఇవన్నీ కూడా కొంతవరకు ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇక కురామా చాక్రా మోడ్ 2 ఇందులో నారుటో కురామా చాక్రాని కంప్లీట్ గా మాస్టర్ చేస్తాడు. దీంతో నారుటో యొక్క చాక్రా అనేది గాడ్ లెవెల్ కి రీచ్ అవుతుంది. అలాగే నారుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ కావచ్చు నారుటో యొక్క రిఫ్లెక్సెస్ కావచ్చు తన యొక్క స్పీడ్ కావచ్చు అలాగే మెయిన్లీ నారుటో యొక్క అటాక్ పొటెన్సీ ఇవన్నీ కూడా గాడ్ లెవెల్ కి అయితే రీచ్ అవుతాయి. అండ్ దీని తర్వాత నారుటో యొక్క మేజర్ పవర్ వచ్చేసరికి 6 పార్ట్స్ మోడ్. 4th గ్రేడ్ నింజా వార్ టైమ్ లో మాదరాతో ఫైట్ చేస్తున్నప్పుడు నారుటో ఆల్మోస్ట్ ఆల్ చనిపోయే స్టేజ్ కి అయితే వెళ్తాడు. అప్పుడే హోగోరోమో ఒత్సుట్సుకి నారుటోకి ఈ 6 పార్ట్స్ పవర్ అయితే ఇస్తాడు అనమాట. ఈ 6 పార్ట్స్ పవర్ వల్ల నారుటో యొక్క స్ట్రెంగ్త్ నారుటో యొక్క స్పీడ్ ఇవన్నీ కూడా తన కురామా చాక్రా మోడ్ కంటే కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. దీని వల్ల నారుటో గాడ్ లెవెల్ పవర్స్ అయితే గెయిన్ చేసుకుంటారు గైస్. లిటరల్లీ తను హై లెవెల్ గాడ్స్ తో కూడా బ్యాటిల్ చేసే విధంగా నారుటో అయితే ఇంక్రీజ్ అవుతాడు అనమాట. ఇక్కడ మనం మాదరాని చూసుకుంటే మాదరా 10 టైల్స్ ని కన్జ్యూమ్ చేసిన తర్వాత మాదరా లిటరల్లీ ఒక గాడ్ లాగా అయితే మారిపోతాడు. బట్ నారుటో సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ మోడ్ లో తను మాదరాతో కొంతవరకు బ్యాటిల్ చేయగలుగుతాడు అనమాట. సో ఈ 6 పార్ట్స్ మోడ్ అనేది నారుటోకి గాడ్ లెవెల్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ అయితే ఇస్తుంది.
అవుతుంది. అండ్ ఫైనలీ అల్టిమేట్లీ నారుటో యొక్క లాస్ట్ అండ్ అల్టిమేట్ పవర్ వచ్చేసరికి బేరియర్ మోడ్ అనమాట. ఇది నారుటో యొక్క లాస్ట్ పవర్ అని ఎందుకు అన్నాను అంటే, నారుటో బేరియర్ మోడ్ ని యాక్టివేట్ చేసిన తర్వాత తన లైఫ్ ని తను కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ బేరియర్ మోడ్ లో నారుటో తన బాడీలో ఉన్న ఫుల్ చాక్ర మొత్తాన్ని యూజ్ చేసి బ్యాటిల్ చేయగలుగుతాడు. బట్ బోరుటోలో చూసుకుంటే కురామా నారుటో యొక్క చాక్ర బదులు తన ఓన్ చాక్రాని నారుటోకి ఇస్తుంది అనమాట. సో అందుకనే నారుటో చనిపోడు. సో అందుకనే ఈ బేరియర్ మోడ్ అనేది నారుటో యొక్క లాస్ట్ పవర్ అనేది చెప్తున్నాను. బట్ ఈ బేరియర్ మోడ్ అనేది ప్లానెటరీ లెవెల్ డిస్ట్రక్షన్ ని క్రియేట్ చేయగలుగుతుంది అనమాట. గాడ్ లెవెల్ బీయింగ్స్ అయిన ఒత్సుట్సుకిస్ తో కూడా నారుటో ఈక్వల్ గా బ్యాటిల్ చేయడానికి ఈ బేరియర్ మోడ్ అనేది నారుటోకి హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ నారుటో వర్సెస్ ఇషికి వీళ్ళిద్దరి మధ్య జరిగిన బ్యాటిల్ లో మనం చూసాము. ఇషికి ఒక గాడ్, ఒత్సుట్సుకి అందరిలో కూడా ద స్ట్రాంగెస్ట్ ఒత్సుట్సుకి అయిన షిబా ఒత్సుట్సుకి తర్వాత ఇషికి ఒత్సుట్సుకి స్ట్రాంగ్ అనమాట. సో అలాంటి ఇషికితో కూడా నారుటో ఈక్వల్ గా బ్యాటిల్ చేయగలుగుతాడు ఈ బేరియర్ మోడ్ లో. సో ఈ బేరియర్ మోడ్ అనేది రియల్లీ వన్ ఆఫ్ ద డెడ్లీ టెక్నిక్ అనేది చెప్పాలి. సో ఇవి నారుటో యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఇప్పుడు మనం మంకీ డి లూఫీ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. మనం లూఫీని చూసుకుంటే లూఫీ ఒక డెవిల్ ఫ్రూట్ యూజర్. అంటే తను ఒక డెవిల్ ఫ్రూట్ ని కన్స్యూమ్ చేశాడు. దాని పేరే గోము గోము నోమి, గమ్ గమ్ ఫ్రూట్. ఈ గమ్ గమ్ ఫ్రూట్ ని కన్స్యూమ్ చేయడం కారణంగా లూఫీ యొక్క బాడీ అనేది ఒక రబ్బర్ లాగా మారిపోతుంది. అంటే తన బాడీ అనేది ఎంత వరకు అయినా కూడా స్ట్రెచ్ అవ్వగలుగుతుంది అనమాట. దీని వల్ల లూఫీ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంతే, లూఫీ ఒక రబ్బర్ లాగా మారడం కారణంగా తను చేసే ప్రతి అటాక్ కూడా చాలా గట్టిగా అయితే తగులుతుంది. అలాగే తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. అండ్ టైం స్కిప్ తర్వాత లూఫీ రైలీ దగ్గర హాకీ టెక్నిక్స్ ని నేర్చుకుని తను హాకీని కూడా మాస్టర్ చేయగలిగాడు. అలాగే లూఫీ అతి తక్కువ మంది మాత్రమే యూజ్ చేయగలిగే కాంకరస్ హాకీని కూడా యూజ్ చేయగలుగుతాడు. ఈ కాంకరస్ హాకీ అనేది అపోనెంట్ యొక్క స్పిరిట్ పైన డైరెక్ట్ గా అటాక్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో లూఫీకి ఈ కాంకరస్ హాకీ అనేది కొంతవరకు అడ్వాంటేజ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దీంతో పాటు లూఫీ ఆర్మమెంట్ హాకీని కూడా యూజ్ చేయగలుగుతాడు. అంటే తన యొక్క బాడీని ఆర్మమెంట్ హాకీతో కోట్ చేసి తను అటాక్ చేయడం వల్ల తన యొక్క అటాక్ పొటెన్సీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అంటే తను ఇంకా స్ట్రాంగెస్ట్ అటాక్స్ అయితే చేయగలుగుతాడు అనమాట. అండ్ ఫైనల్లీ అబ్జర్వేషన్ హాకీ. ఈ అబ్జర్వేషన్ హాకీ అనేది నారుటోకి అగైనెస్ట్ గా ఫైట్ చేయడానికి లూఫీకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నారుటో కురామా మోడ్ లో గానీ సిక్స్ పార్ట్స్ మోడ్ లో గానీ తను చాలా ఫాస్ట్ గా అయితే అటాక్స్ చేస్తాడు. ఈ అబ్జర్వేషనల్ హాకీ వల్ల నారుటో యొక్క మూమెంట్స్ ని లూఫీ కొంతవరకు ప్రెడిక్ట్ చేయగలుగుతాడు అనమాట. అలాగే లూఫీ కాటాకురితో జరిగిన ఫైట్ తర్వాత తను ఫ్యూచర్ సైట్ ని కూడా యూజ్ చేయగలుగుతాడు అనమాట. సో ఈ ఫ్యూచర్ సైట్ ని యూజ్ చేసి నారుటో యొక్క మూమెంట్స్ ని ముందుగానే ప్రెడిక్ట్ చేసి నారుటోకి గట్టి పోటీ ఇవ్వడానికి లూఫీకి ఈ అబ్జర్వేషనల్ హాకీ కూడా హెల్ప్ అవుతుంది. సో లూఫీ ఆల్ 3 టైప్స్ ఆఫ్ హాకీస్ ని మాస్టర్ చేయడంతో పాటు తను కాంకరస్ హాకీని ఇంకా అడ్వాన్స్ లెవెల్లో కూడా యూజ్ చేయగలుగుతాడు అనమాట. వానో కింగ్డమ్ లో కైడోతో అగైనెస్ట్ గా లూఫీ బ్యాటిల్ చేస్తున్నప్పుడు లూఫీ ఈ టెక్నిక్ ని అయితే నేర్చుకుంటాడు. అంటే ఆబ్జెక్ట్ ని టచ్ చేయకుండానే ఇంటర్నల్ గా డ్యామేజ్ చేయటం. దీని కారణంగా ఎక్కువ డ్యూరబిలిటీ ఉన్న అపోనెంట్స్ తో లూఫీ బ్యాటిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. హై డ్యూరబిలిటీ ఉన్న అపోనెంట్స్ లైక్ మనం నారుటోని తీసుకుంటే నారుటోకి డ్యూరబిలిటీ అనేది చాలా ఎక్కువ. సో నారుటోతో బ్యాటిల్ చేయాలి అంటే లూఫీ ఇంటర్నల్ డిస్ట్రక్షన్ అనేది చేయాలి. అండ్ లూఫీ యొక్క అల్టిమేట్ ఫామ్ వచ్చేసరికి గేర్ 5. ఈ గేర్ 5 లో లూఫీకి రియాలిటీ బెండింగ్ పవర్స్ అయితే వస్తాయి అనమాట. సో తను తన యొక్క సరౌండింగ్స్ మొత్తాన్ని కూడా రబ్బర్ లాగా మార్చి ఫైట్ చేయగలుగుతాడు. అంటే తన సరౌండింగ్స్ ని సైతం ఇంపాక్ట్ చేయగలిగే పవర్స్ లూఫీకి అయితే వస్తాయి అనమాట. ఇది నారుటోకి కొంతవరకు డిసడ్వాంటేజ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళిద్దరికి మధ్య జరిగే బ్యాటిల్ లో లూఫీకి ఇది అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ గేర్ 5 లో లూఫీ ఆల్మోస్ట్ లైట్ స్పీడ్ తో మూవ్ అవ్వగలుగుతాడు. అలాగే నారుటో చేసే ఏ అటాక్ అయినా కానీ లూఫీ ముందుగానే ప్రిడిక్ట్ చేయగలుగుతాడు. అలాగే ఈ గేర్ 5 లో లూఫీ తన బాడీ మొత్తాన్ని కూడా కాంకరస్ హాకీతో కోట్ చేసుకుని బ్యాటిల్ చేస్తాడు. దీని వల్ల నారుటో ఎంత డ్యూరబుల్ అయినప్పటికీ కొంతవరకు నారుటోని లూఫీ డ్యామేజ్ చేయగలుగుతాడు. ఇది లూఫీకి ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. అండ్ నారుటోకి ఒక మేజర్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి లూఫీ యొక్క రియాలిటీ బెండింగ్ టెక్నిక్స్. లూఫీ డైరెక్ట్ గా రియాలిటీనే ఎఫెక్ట్ చేయగలుగుతాడు అనమాట ఈ గేర్ 5 లో. సో దాని కారణంగా నారుటో పైన అన్ప్రెడిక్టబుల్ అటాక్స్ చేయడానికి లూఫీకి ఇది కొంతవరకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవి ప్రెసెంట్ లూఫీ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. అండ్ రీసెంట్ చాప్టర్స్ లైక్ ఎల్బా ఫార్క్ లో కనుక మనం చూసుకుంటే లూఫీ కాంకర్స్ హాకీని
ఇంకా అడ్వాన్స్ లెవెల్లో లైక్ ఇమ్మోర్టల్ బీయింగ్స్ ని సైతం డ్యామేజ్ చేయగలిగే లెవెల్లో యూజ్ చేయడానికి తను ట్రైనింగ్ అయితే తీసుకుంటాడు అనమాట గాబాన్ దగ్గర. సో తన యొక్క హాకీ మాస్టరీ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది. ప్రెసెంట్ మనం లూఫీని చూసుకుంటే తను ఎగ్హెడ్ ఐలాండ్ అండ్ వానో కింగ్డమ్ ఆర్క్ తో పోలిస్తే ప్రెసెంట్ ఇంకా తను స్ట్రాంగ్ గా అయితే మారాడు. సో ఇవి లూఫీ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఇప్పుడు వరకు మనం నారుటో అండ్ లూఫీ వీళ్ళిద్దరి యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం వీళ్ళిద్దరి మధ్య 1-on-1 కంపారిజన్ అయితే చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం వీళ్ళిద్దరి మధ్య హెడ్ ఆన్ హెడ్ కంపారిజన్ చేసి చూద్దాం. వీళ్ళిద్దరి మధ్య హెడ్ ఆన్ హెడ్ కంపారిజన్ చేస్తే ఎవరి పవర్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎవరు ఎందులో అడ్వాంటేజ్గా ఉన్నారు అనే విషయం గురించి మనకైతే అర్థమవుతుంది. ముందుగా స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటే నారుటో అండ్ లూఫీ వీళ్ళిద్దరిలో ఎవరి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. నారుటో కనుక మనం చూసుకుంటే నారుటో తన చిన్నప్పటి నుంచి ఒక షినోబీ లాగా ట్రైన్ అవటం కారణంగా బేసికల్గానే తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దానికి తోడు నారుటో తను చేసిన ప్రతి అటాక్ని చాక్రాతో ఇన్ఫ్యూజ్ చేసి అటాక్ చేయడం కారణంగా దానివల్ల క్రియేట్ అయ్యే ఇంపాక్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అండ్ నారుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు తన యొక్క సేజ్ మోడ్లో కానీ కురామా చాక్రా మోడ్లో కానీ ముఖ్యంగా తన యొక్క 6 parts మోడ్లో నారుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది గాడ్ లెవెల్కి అయితే రీచ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం నారుటోని చూసుకుంటే నారుటో గాడ్ లెవెల్ బీయింగ్స్ తో బ్యాటిల్ చేసినప్పుడు తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ తోనే వాళ్ళ పైన హెవీ డ్యామేజ్ అయితే చేస్తాడు అనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నారుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఏ లెవెల్లో ఉందో. అండ్ ఇంకోవైపు మనం లూఫీని చూసుకుంటే లూఫీ యొక్క స్ట్రెంగ్త్ కూడా మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేయడానికి ఏమీ లేదు. లూఫీ బేసికల్లీ ఒక డెవిల్ ఫ్రూట్ యూజర్ అవడం కారణంగా నార్మల్ గానే తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ దానికి తోడు లూఫీ తన ఆర్మమెంట్ హాకీతో తన యొక్క బాడీ పార్ట్స్ ని కోట్ చేసుకుని స్ట్రాంగెస్ట్ అటాక్స్ అయితే చేయగలుగుతాడు. ఈ హాకీ అనేది లూఫీ యొక్క బేసిక్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కి తోడయి ఇంకా ఇంక్రీజ్ అయితే చేస్తుంది అనమాట తన యొక్క అటాక్ పొటెన్సీని. అండ్ ఇంకా మనం గేర్ 5 లో చూసుకుంటే గేర్ 5 లో లూఫీ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ కాంకరర్స్ హాకీ. గేర్ 5 లో లూఫీ తన బాడీ మొత్తాన్ని కూడా కాంకరర్స్ హాకీతో కోట్ చేసి తను చేసే ప్రతి అటాక్ లో కూడా తను హాకీని యూజ్ చేయగలుగుతాడు. ఇది నారుటోకి ఒక డిసడ్వాంటేజ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నారుటో కురామా యొక్క పవర్ కారణంగా అలాగే 6 parts పవర్ కారణంగా తన పైన ఏ అటాక్ పడినా కూడా నారుటో తొందరగా రీజనరేట్ అవ్వగలుగుతాడు. బట్ లూఫీ యొక్క కాంకరర్స్ హాకీ అనేది నారుటో యొక్క రీజనరేషన్ ని కొంతవరకు స్లో చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కాంకరర్స్ హాకీ అనేది ఇమ్మోర్టల్ బీయింగ్స్ ని కూడా డ్యామేజ్ చేయగలుగుతుంది. సో ఇది నారుటో యొక్క రీజనరేషన్ ఎబిలిటీస్ ని కొంతవరకు ఇంపాక్ట్ చేయొచ్చు అలాగే తగ్గించవచ్చు. సో లూఫీ యొక్క స్ట్రెంగ్త్ అనేది జస్ట్ తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ ని బట్టి మాత్రమే కాదు తన యొక్క హాకీ మాస్టరీ అండ్ కంట్రోల్ ని బట్టి కూడా చెప్పాలి. సో స్ట్రెంగ్త్ పరంగా నారుటో అండ్ లూఫీ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. బట్ నారుటో హ్యాస్ స్లైట్ అడ్వాంటేజ్. ఎందుకంటే నారుటో లాస్ట్ మూవీలో మనం చూసుకుంటే నారుటో టొనెరీతో బ్యాటిల్ చేసినప్పుడు తను ఆల్మోస్ట్ ఆల్ ప్లానెటరీ లెవెల్ డిస్ట్రక్షన్ ని క్రియేట్ చేశాడు. అంటే ఆల్మోస్ట్ ఆల్ మూన్ ని డిస్ట్రాయ్ చేసేపోయాడు అనమాట నారుటో తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ అటాక్స్ తో. బట్ ఇంకోవైపు మనం లూఫీని చూసుకుంటే లూఫీ కైడోతో బ్యాటిల్ చేసినప్పుడు తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది రిమార్కబుల్ అనే చెప్పాలి. బట్ నారుటోతో కంపేర్ చేసి చూస్తే లూఫీ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ప్లానెటరీ లెవెల్ అయితే కాదు. సో లూఫీ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది కంట్రీ లెవెల్ లేదా మౌంటైన్ లెవెల్తో మనం కంపేర్ చేయొచ్చు అనమాట. సో స్ట్రెంగ్త్ ని బేస్ చేసుకుని కనుక మనం చూసుకుంటే లూఫీ అండ్ నారుటో ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గా మనకు అనిపించవచ్చు బికాస్ ఆఫ్ లూఫీస్ హాకీ. బట్ నారుటో గాడ్ లెవెల్ బీయింగ్స్ తో కూడా ఈక్వల్ గా బ్యాటిల్ చేసి వాళ్ళని ఆల్మోస్ట్ డ్యామేజ్ చేయగలిగాడు. కాబట్టి స్ట్రెంగ్త్ ని బేస్ చేసుకుని చూసుకుంటే నారుటో హ్యాస్ స్లైట్ అడ్వాంటేజ్ విత్ లూఫీ. అండ్ ఇంకా మనం స్పీడ్ విషయానికి వస్తే ఎగ్హెడ్ ఐలాండ్ ఆర్క్ లో లూఫీ వర్సెస్ కిజారు వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరిగినప్పుడు కిజారు ఒక లైట్ అవటం కారణంగా తన యొక్క మూమెంట్స్ అన్ని కూడా లైట్ స్పీడ్ లో అయితే ఉంటాయి. అలాంటిది కిజారు యొక్క లైట్ స్పీడ్ మూమెంట్స్ ని లూఫీ ఈజీగా ప్రిడిక్ట్ చేయగలిగాడు, వాటిని మ్యాచ్ చేయగలిగాడు, ఈవెన్ కౌంటర్ కూడా చేయగలుగుతాడు అనమాట. సో లూఫీ యొక్క స్పీడ్ అనేది ఆల్మోస్ట్ లైట్ స్పీడ్ తో ఈక్వల్ గా ఉంటుంది. ఇంకోవైపు మనం నారుటోని చూసుకుంటే నారుటో స్పీడ్ అనేది రిమార్కబుల్లే బట్ లైట్ స్పీడ్ అయితే కాదు. బట్ నారుటో వన్స్ బేరియన్ మోడ్ లోకి ఎంటర్ అయితే మాత్రం నారుటో యొక్క స్పీడ్ అనేది లైట్ స్పీడ్ ని సర్పాస్ చేసేయచ్చు. ఎందుకంటే నారుటో వర్సెస్ ఇషికి మధ్య జరిగిన బ్యాటిల్లో ఇషికి చేసిన ప్రతి అటాక్ కూడా
కూడా ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈవెన్ సాస్కే కూడా తన యొక్క అడ్వాన్స్డ్ కెక్కై గెన్కై అయిన షారింగన్ అండ్ రెనెగన్ తో కూడా ఇషికి యొక్క మూమెంట్స్ ని ప్రెడిక్ట్ చేయలేకపోయాడు, ఇషికి యొక్క అటాక్స్ ని చూడలేకపోయాడు. బట్ నారుటో బేరియన్ మోడ్ లో ఇషికి చేసిన ప్రతి అటాక్ ని కూడా ఈజీగా డాచ్ చేశాడు, ఎలాంటి కష్టం లేకుండా. అండ్ ఆల్సో ఇషికి యొక్క స్పీడ్ ని అవుట్ మ్యాచ్ కూడా చేశాడు అనమాట, ఓవర్ పవర్ కూడా చేశాడు. సో నారుటో వర్సెస్ ఇషికి మధ్య జరిగిన బ్యాటిల్లో బేరియన్ మోడ్ లో నారుటో యొక్క స్పీడ్ అనేది రిమార్కబుల్లీ ఎక్కువగానే చెప్పాలి. ఈవెన్ లూఫీని కూడా నారుటో సర్పాస్ చేయొచ్చు, బట్ అది ఇంకా మనకి కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే లూఫీ ఎంత స్పీడ్గా మూవ్ అవుతాడో మనం ఇంకా చెప్పలేం. కిజారు యొక్క లైట్ స్పీడ్తోనే లూఫీ ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అయ్యాడు. సో కిజారుని లూఫీ సర్పాస్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి స్పీడ్ విషయంలో లూఫీ అండ్ నారుటో వీళ్ళిద్దరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ గానే ఉంటారు. అండ్ ఇక మనం నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వస్తే నారుటో హ్యాస్ హెవీ అడ్వాంటేజ్. ఎందుకంటే బేసికల్ గానే నారుటో ఒక ఉజుమాకి అవడం కారణంగా తన యొక్క చాక్రా రిజర్వ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా నారుటో ఎక్కువసేపు బ్యాటిల్ చేయగలుగుతాడు, అలాగే ఎక్కువ అటాక్స్ ని కూడా నారుటో తట్టుకొని నిలబడగలుగుతాడు. లూఫీ హాకీతో చేసే ఏ అటాక్ అయినా కానీ నారుటో తీసుకున్నా కూడా కొంతవరకు తను సస్టైన్ అయ్యి నిలబడగలుగుతాడు అనమాట బ్యాటిల్లో. బట్ ఇంకొక వైపు మనం లూఫీని చూసుకుంటే లూఫీ పైన ఒక హెవీ అటాక్ చేస్తే తనను తను డిఫెండ్ చేసుకోవడానికి లూఫీ దగ్గర ఎలాంటి టెక్నిక్స్ లేవు. అలాగే లూఫీ డ్యూరబుల్ కూడా కాదు. ఏదైనా ఒక హ్యూజ్ అటాక్ తన మీద పడితే లూఫీ ఖచ్చితంగా డ్యామేజ్ తీసుకుంటాడు. బట్ ఇంకొక వైపు నా నారుటోని చూసుకుంటే నారుటో డ్యామేజ్ తీసుకున్నా కూడా తనను తను రీజనరేట్ చేసుకోగలుగుతాడు బికాస్ ఆఫ్ కురామా పవర్ అండ్ ఆల్సో 6 పార్ట్స్ పవర్. సో ఇది లూఫీకి డిసడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డ్యూరబిలిటీ విషయంలో నారుటో హ్యాస్ ఎ హెవీ అడ్వాంటేజ్. సో ఇది గనక ఒక లాంగ్ బ్యాటిల్ అయితే గనక నారుటోకే కంప్లీట్ అడ్వాంటేజ్ ఉంటుంది బికాస్ నారుటో ఈజ్ హైలీ డ్యూరబుల్ కంపేర్ టు లూఫీ. అండ్ ఇక మనం స్టామినా విషయానికి వచ్చినా కూడా నారుటోకే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మనం లూఫీ చేసిన బ్యాటిల్స్ లో కనుక చూసుకుంటే లూఫీ ఎక్కువసేపు బ్యాటిల్ చేయలేడు, తను తొందరగా అలిసిపోతాడు. ఎందుకంటే లూఫీకి అటాక్ చేసే టెక్నిక్స్ మాత్రమే ఉన్నాయి కానీ తనను తను డిఫెండ్ చేసుకోవడానికి లూఫీ దగ్గర ఎలాంటి ఎబిలిటీస్ లేవు. సో దాని కారణంగా లూఫీ యొక్క స్టామినా అనేది తొందరగా తగ్గిపోతుంది. లాంగ్ బ్యాటిల్స్ లో నారుటోకే లూఫీ కంటే కూడా ఎక్కువ స్టామినా ఉంటుందన్నమాట బికాస్ ఆఫ్ హిస్ హ్యూజ్ చాక్రా రిజర్వ్స్. సో దీని కారణంగా స్టామినా పరంగా చూసుకున్నా కూడా నారుటోకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ లూఫీని మనం చూసుకుంటే తను గేర్ 5 ని ఎక్కువసేపు యూజ్ చేయలేడు, తను కొంతసేపటి వరకు మాత్రమే యూజ్ చేయగలడు, ఆ తర్వాత నలిసిపోతాడు. ఇంకా చెప్పాలంటే తను కంప్లీట్ గా పవర్లెస్ అయిపోతాడు. సో స్టామినా పరంగా నారుటోకే హెవీ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఫైనల్ గా హ్యాక్స్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే హ్యాక్స్ ఎబిలిటీస్ అంటే ఒక పర్సన్ కి ఉండే సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ కావచ్చు. హ్యాక్స్ ఎబిలిటీస్ పరంగా మనం చూసుకుంటే లూఫీని కనుక మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటే లూఫీ దగ్గర ఏ అటాక్ ఉన్నా కానీ లూఫీ ఏ పవర్ ని యూజ్ చేసినా ప్రతిదీ కూడా హాకీకి రిలేటబుల్ గానే ఉంటుంది. నారుటోని చూసుకుంటే నారుటో చాక్రాని యూజ్ చేసి అటాక్స్ చేయగలుగుతాడు, అలాగే డ్యామేజ్ నుంచి తనను తను రక్షించుకోగలుగుతాడు బికాస్ ఆఫ్ కురామాతో నారుటో ఒక చాక్రా అవతారాన్ని క్రియేట్ చేసుకుని తనను తను డిఫెండ్ చేయగలుగుతాడు. అలాగే నారుటో పైన ఏమైనా అటాక్స్ చేసినా కూడా తనను తను రీజనరేట్ చేసుకుని మరలా బ్యాటిల్ చేయగలుగుతాడు అనమాట. బట్ అలా అని లూఫీని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే గేర్ 5 లో లూఫీకి రియాలిటీ బెండింగ్ పవర్స్ అయితే వస్తాయి అనమాట. ఈ రియాలిటీ బెండింగ్ పవర్స్ అనేవి నారుటోకి ఒక హ్యూజ్ డిసడ్వాంటేజ్ గా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ రియాలిటీ బెండింగ్ పవర్స్ తో లూఫీ నారుటో పైన అన్ప్రెడిక్టబుల్ అటాక్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. వీటిని కనుక నారుటో క్లెవర్ గా డాజ్ చేయకపోతే హెవీ డ్యామేజ్ తీసుకునే ఛాన్సెస్ కూడా నారుటోకి ఎక్కువగానే ఉన్నాయి. ఈ రియాలిటీ బెండింగ్ పవర్స్ కారణంగా హ్యాక్స్ ఎబిలిటీస్ని కనుక మనం బేస్ చేసుకుని చూస్తే నారుటో కంటే లూఫీకే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక ఫైనల్ గా బ్యాటిల్ ఐక్యూ గురించి మాట్లాడుకుంటే నార్మల్ ఐక్యూ అయితే వీళ్ళిద్దరికి చాలా తక్కువ, ఇంకా చెప్పాలంటే 0 అని చెప్పాలి. బట్ బ్యాటిల్ ఐక్యూ విషయానికి వస్తే మాత్రం వీళ్ళిద్దరు మాన్స్టర్స్. వీళ్ళిద్దరి యొక్క బ్యాటిల్ ఐక్యూ అనేది నెక్స్ట్ లెవెల్. అపోనెంట్స్ ని బట్టి వీళ్ళు మార్చుకుంటూ బ్యాటిల్లో కొత్త స్ట్రాటజీస్ తో కొత్త టెక్నిక్స్ తో వీళ్ళిద్దరు బ్యాటిల్ చేస్తారు. సో వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ప్రెడిక్టబుల్ అనే చెప్పాలి. సో బ్యాటిల్ ఐక్యూ విషయంలో వీళ్ళిద్దరూ కూడా ఈక్వల్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకరిని ఎక్కువ చేయడానికి అస్సలు లేదు, వీళ్ళిద్దరూ కూడా బ్యాటిల్ జీనియసెస్. సో ఇది వీళ్ళిద్దరి మధ్య 1-on-1 కంపారిజన్. మరి ఇక వీళ్ళిద్దరి మధ్య 1-on-1 బ్యాటిల్ జరిగితే అల్టిమేట్లీ ఎవరు సర్వైవ్ అవుతారో కనుక మనం చూసుకుంటే బ్యాటిల్ స్టార్టింగ్ లో లూఫీ నారుటోని ఈజీగా డామినేట్ చేస్తాడు బికాస్ ఆఫ్ హిస్ రియాలిటీ మ్యానిపులేటింగ్ ఎబిలిటీస్.
గేర్ 5లో లూఫీ రియాలిటీని మ్యానిపులేట్ చేయగలుగుతాడు, తన యొక్క సరౌండింగ్స్ ని రబ్బర్ లోకి మార్చుకుని నారుటోకి స్టార్టింగ్ లో డిసడ్వాంటేజ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంతేకాదు లూఫీ యొక్క హాకీ ఇన్ఫ్యూజ్డ్ అటాక్స్ అనేవి నారుటో యొక్క రీజనరేషన్ ని కూడా స్లో చేసే అవకాశం కూడా ఉంది. బట్ ఒకవేళ నారుటో కనుక బేరియన్ మోడ్ ని యూజ్ చేస్తే బ్యాటిల్ అనేది ఇన్స్టెంట్ గా ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే నారుటో బేరియన్ మోడ్ లో గాడ్ లెవెల్ బీయింగ్ అయిన ఇషికిని కూడా ఈజీగా ఓవర్ పవర్ చేశాడు. సో నారుటో బేరియన్ మోడ్ ని యూజ్ చేస్తే ఇన్స్టెంట్ గా మ్యాచ్ అయిపోతుంది. బట్ బ్యాటిల్ ఎండింగ్ స్టేజ్ కి వచ్చేసరికి లూఫీ యొక్క స్ట్రెంగ్త్ కానీ, తన యొక్క స్టామినా కానీ, తన యొక్క డ్యూరబిలిటీ కానీ అన్నీ కూడా తగ్గిపోతాయి. బట్ ఇంకొక వైపు మనం నారుటోని చూసుకుంటే తను ఒక మాన్స్టర్. ఎందుకంటే తన యొక్క చాకా రిజల్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. తను ఎంతసేపు అయినా కానీ బ్యాటిల్ చేయగలుగుతాడు. సో ఇది లూఫీకి ఒక మేజర్ డిసడ్వాంటేజ్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బేరియన్ మోడ్ నారుటోతో కంపేర్ చేసి చూస్తే లూఫీకి అసలు ఛాన్సెస్ లేవు. బట్ బేరియన్ మోడ్ని నారుటో కనుక యూజ్ చేయకపోతే లూఫీ కొంతవరకు నారుటోని బీట్ చేయగలుగుతాడు, కొంతవరకు నారుటోని డ్యామేజ్ చేయగలుగుతాడు. కానీ అల్టిమేట్లీ నారుటోకే హెవీ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే స్ట్రెంగ్త్ పరంగా చూసుకున్నా కూడా నారుటో ప్లానెటరీ లెవెల్ డిస్ట్రక్షన్ ని క్రియేట్ చేయగలుగుతాడు. స్పీడ్ పరంగా కూడా లూఫీ యొక్క లైట్ స్పీడ్ మూమెంట్స్ తో నారుటో ఈక్వల్ అవ్వగలుగుతాడు. అండ్ ఆల్సో స్టామినా పరంగా, డ్యూరబిలిటీ పరంగా చూసుకుంటే నారుటోనే అడ్వాంటేజ్ లో ఉన్నాడు బికాస్ ఆఫ్ హిస్ హ్యూజ్ చాక్రా రిజర్వ్స్ అండ్ రీజనరేషన్ ఎబిలిటీస్. అండ్ ఫైనల్ గా వీళ్ళిద్దరూ కూడా అన్ప్రెడిక్టబుల్ అటాక్స్ తో ఒకరి మీద ఒకరు డ్యామేజ్ చేసుకున్నా కూడా వీళ్ళిద్దరూ హెవీగా డ్యామేజ్ అవుతారు. బట్ అల్టిమేట్లీ నారుటో ఈ బ్యాటిల్లో విన్ అవుతాడు. ఎందుకంటే లూఫీ గేర్ 5ని ఎక్కువసేపు యూజ్ చేయలేడు. లూఫీ యొక్క గేర్ 5 అనేది ఒక్కసారి స్టాప్ అయిపోతే లూఫీ అల్టిమేట్ గా డిఫీట్ అయిపోతాడు. సో ఫైనల్గా వీళ్ళిద్దరి మధ్య 1-on-1 బ్యాటిల్ జరిగితే ఎలాంటి ఇంటర్వెన్షన్ లేకుండా అల్టిమేట్గా నారుటో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనిపైన మీరందరూ కూడా చాలా ఆర్గ్యుమెంట్ చేయొచ్చు లూఫీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని. బట్ నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మనం నారుటోని చూసుకుంటే నారుటో తన యొక్క పవర్లో పీక్ లెవెల్కి అయితే రీచ్ అయిపోయాడు. ఇంకా నారుటో రీచ్ అవ్వడానికి హెచ్చుచరికి ఇంకేం లేదు. నారుటో తన యొక్క పవర్లో పీక్ స్టేజ్లో ఉన్నాడు. ఇంకొక వైపు మనం లూఫీని చూసుకుంటే లూఫీ ఇంకా తన యొక్క ఫుల్ పవర్ని రీచ్ అవ్వాల, లూఫీ ఇంకా గ్రో అవుతున్నాడు. సో నారుటో ఆల్రెడీ గాడ్ లెవెల్లో అయితే ఉన్నాడు. బట్ మనం లూఫీని చూసుకుంటే తను ఇంకా ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉన్నాడు, తను ఇంకా గ్రో అవ్వాల్సి ఉంది. సో ప్రెసెంట్ వాళ్ళ యొక్క పవర్స్ ని బేస్ చేసుకుని చూస్తే నారుటో గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఫ్యూచర్లో లూఫీ ఇంకా స్ట్రాంగ్గా మారొచ్చు. సో లూఫీ ఇంకా స్ట్రాంగ్గా మారినప్పుడు తను నారుటోని మ్యాచ్ చేయగలడు, అలాగే సర్పాస్ కూడా చేయొచ్చు. బట్ అది ఇంకా మనకి కన్ఫర్మ్ కాలేదు కాబట్టి లూఫీ ఇంకా తన యొక్క ఫుల్ పవర్ని అచీవ్ చేయలేదు కాబట్టి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ని బేస్ చేసుకుని చూస్తే నారుటో ఈజ్ స్ట్రాంగర్ కంపేర్ టు లూఫీ. సో ఈ టాపిక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఆర్గ్యుమెంట్స్ చేయాలి అనుకున్నా మీరు కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా వాటికి రెస్పాండ్ అవుతాను. అండ్ ఆల్సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ యానిమే రిలేటెడ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కనుక మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.